జబ్బులకు సంబంధించి ఇక్కడ అందరూ కూడా మంచి వైద్యులు వచ్చారు, మంచి నిపుణులు ఈ రోజు మన గ్రామానికి రావడం జరిగింది. తప్పనిసరిగా అందరూ కూడా శ్రద్ధగా పరీక్షలు చేయించుకోండి. ఆ పరీక్షలు అయిపోయిన పిదప తాత్కాలికంగా మందులు కూడా మరి మన జీవి ఆంజనేయ గారు ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం ఇస్తారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా దానికి కూడా మంచి వైద్యాన్ని అందించేదానికి ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తారు. రమేష్ హాస్పిటల్ వారు కూడా వారి సౌజన్యంతో మనం ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. అంటే ఏదైనా బీపీ షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడే ఉందా లేదా తెలుస్తుంది. ఈ మధ్య 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి కూడా బీపీ షుగర్ వస్తుంది. అంటే మన తినే ఆహారాన్ని బట్టి, అట్లాగే మానసికంగా టెన్షన్లు, ఎక్కువ ఆలోచనలు, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా బీపీ షుగర్ వయసుతో నిమిత్తం లేకుండా రావటం ఒక దురదృష్టకరమైన విషయం. అందువల్ల నేను ప్రతి గ్రామాల్లో ఉండేవాళ్ళని, టౌన్లో ఉండేవాళ్ళని ప్రతి ఒక్కరిని కోరుతున్నా, బీపీ షుగరు ఆరోగ్య సంబంధించినటువంటి టెస్టులు చాలా అవసరం. 40 సంవత్సరాల తర్వాత అయితే సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చాలా అవసరమని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా.